ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ గాలానికి మరో పెద్ద చేప చిక్కింది. సచివాలయంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న అధికారి సాయి కుమార్ సహా ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు లభ్యమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సాధారణ పరిపాలన విభాగంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న కరణం వెంకటరమణ సాయి కుమార్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. ఏసీబీ డీజీ ఠాకూర్ పర్యవేక్షణలో పక్కా ప్రణాళిక ప్రకారం 10 బృందాలుగా విడిపోయిన అధికారులు హైదరాబాద్ లో 4 చోట్ల, కడప, గుంటూరులో 2 చోట్ల, రాజమండ్రి, బెంగళూరులో సాయి కుమార్ బంధువులు, స్నేహితుల ఇళ్లలో తనిఖీలు జరిపారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వెంకటరమణ కాలనీలోని సాయి కుమార్ ఇంట్లో 20 లక్షల నగదు, 20 లక్షల రూపాయల డిపాజిట్ పత్రాలు, కిలో బంగారం, కిలో వెండి, ఖరీదైన వాచీలు, విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఒక వాచీ ఖరీదు 10 లక్షలు ఉంటుందని అంచనా. జడగంటలు సైతం బంగారంతో చేయించినట్లు సోదాల్లో వెల్లడైంది. ఇంట్లో గుర్తించిన మొత్తం సొత్తు విలువ 2 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. పఠాన్ చెరువు, హిమాయత్ నగర్, సైనిక్పురిలో సాయి కుమార్ కు చెందిన బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు జరిపారు. ఆదర్శ నగర్ లో సాయి కుమార్ స్నేహితుడు శ్యాంప్రసాద్ పేరు మీద ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో లాకర్, ఖైరతాబాద్ లోని సెంట్రల్ బ్యాంకులో భార్య పేరు మీద మరో లాకర్ ఉన్నట్లు గుర్తించారు. వీటిలో భారీగా బంగారు, స్థిరాస్తి పత్రాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ లాకర్లను రేపు తెరవనున్నారు. సైనిక్పురిలోనూ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరులో 250 గజాల ఇళ్ల స్థలాలు 2 ఉన్నట్లు తేలింది. కడప జిల్లాకు చెందిన సాయి కుమార్ 1986లో సాధారణ పరిపాలనా విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా ఉద్యోగంలో చేరి పదోన్నతులు పొందుతూ ప్రస్తుతం సంయుక్త కార్యదర్శి హోదాకు ఎదిగారు. సచివాలయంలోని కీలక శాఖలైన రెవెన్యూ, ఎక్సైజ్, దేవాదాయ శాఖ, ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు విభాగాల్లో విధులు నిర్వర్తిస్తూ హైదరాబాద్ సహా పలుచోట్ల ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల అనంతరం సాయి కుమార్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు రేపు విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.